వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే గెట్ రెడీ విత్ మీ అంటే చేయడం మర్చిపోయినా. సో అన్గెట్ రెడీ విత్ మీ అంటే చేసేద్దాం. సో మాంటిక ముక్కు పుడక కుట్టియకుండా పెట్టుకున్నా అయినా కూడా సాటిస్ఫాక్షన్. సో ఇప్పుడైతే ఇవన్నీ రిమూవ్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఇవ్వాలా, నెత్తంత భారం అవుతుంది చూస్తున్నారా. దీనికి కొక్కి లేదు, క్లిప్ పెట్టుకొని పెట్టుకున్నాం. అండ్ నో స్పిన్. నెక్స్ట్ ఇప్పుడైతే చైన్స్ తీసేద్దాం. ఈ చైన్సే పెద్ద భారం అనిపిస్తుంది గైస్. ఇది కేజీ వెయిట్ ఉంటుంది, చౌలీలలో ఇరుక్కుపోతుంటుంది, అంతా జరుగుతుంటాయి. అమ్మో చూస్తున్నారా, కేజీ బంగారం ఉన్నట్టుంది. ఇది బంగారం కాదు అనుకోకండి, బంగారం అని కూడా అడగకండి. అండ్ సెకండ్ చైన్ వెళ్ళిపోతాం. చైన్ గారండి, హ్యాపీగా ఉన్నారా? అబ్బా ఇరుక్కుపోయిందిరా చోళలా. సెకండ్ చైన్ 5 kgs అనుకుంటున్నాను, కానీ అంత ఉండదు అనుకోకండి. చౌలీల యాక్చువల్ మా భాషలో కమ్మలు అంటారు, చాలా భాషలో చౌలీలలు అంటారు, కానీ మేము కమ్మలనే పిలుస్తాం. ఇక్కడ డాట్ చూస్తున్నారా, నేను పెట్టుకున్న అదే పనిగా. అండ్ మరాఠీ స్టైల్ బొట్టు. బ్యాంగిల్స్ చూడండి గైస్, ఎంత ఉందో, ఇంత పెట్టుకొని. ఇది అందరికన్నా పెద్ద. ఈచ్ సైడ్ 5 వేసుకున్నా. సో నేను చేసిన డ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూడాలి గైస్, ప్లీజ్. గాజులు అయితే తీసేస్తున్నాను, చేతులంతా సూక అయిపోయింది. నాకు తెలుగు రాదు గైస్, సో తెలుగులో ఏమైనా తప్పు మాట్లాడితే ఐఎమ్ సారీ. అండ్ సెకండ్ అయితే కమర్బంద్ అయితే పెట్టుకున్నాను నేను. కమర్బంద్ అయితే తీసేయాలి. ఓ మై గాడ్, కమర్బంద్ ఇవన్నీ పెట్టుకునేటాలకి అంత సినిమా అనిపించింది. అవుచ్, తీస్తాను. సో గైస్ నేనైతే కమర్బంద్ తీసేసా. సెకండ్ ఈ డ్రెస్ చూస్తున్నారా, ఎంత కష్టపడి పెట్టుకున్నానో, సెకండ్స్లో ఊడిపోబోతుంది. ఇప్పుడు ఇక్కడైతే పిన్ ఉంది చూడండి, ఇక్కడ పిన్ ఉంది కదా, ఈ పిన్నుతో తీయబోతున్నాను. సో మీకంతా డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. సో డ్రెస్ చేంజ్ చేసినాక కలుద్దాం. నేను వచ్చేసా. సో సెటప్లో అయితే వచ్చేసా. డ్రెస్ చూస్తున్నారా, మోడల్ మరాఠీ పిల్ల మోడల్లోకి అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బొట్టు అయితే తీయడానికి రాదు, నీళ్ళతోటే తీయాలా, మేకప్తో సహా తీయాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఫేస్ వాష్ అయితే చేసుకుందాం. ఫేస్ వాష్ చేసుకున్నాక కలుస్తా. బాయ్. సో గాయస్ నా ఫేస్ అయితే సగం వాష్ చేసుకున్నాను. అండ్ నా బ్లెండర్ తోటి, యాక్చువల్ బ్లెండర్ కాదు స్క్రబ్బర్ అంటారు దీన్ని, అండ్ ఈ స్క్రబ్బర్ తోటి అయితే ట్యాప్ చేసుకుంటున్నాను. ట్యాప్ చేసుకున్నాక కలుద్దాం. సో గైస్ నేను బ్లెండర్తో అయితే ట్యాప్ చేసుకున్నాను. యాక్చువల్ ట్యాప్ అన్నారు, దీని అయితే ఫేస్ వాష్ అంటారు, కానీ మనకి అంత ఇంగ్లీష్ రాదు కాబట్టి ట్యాప్ అని పేరు పెట్టుకున్నా. సో గైస్ సెకండ్ అయితే లోషన్ పట్టించుకుంటున్నా. ఫస్ట్ ఇది చేస్తారు అందరూ, మనం చేద్దాం. సో చెర పట్టించుకుందాం. ఓ మై గాష్ ఎంత పడిందో గాయస్. మంచిగా అప్లై చేసుకుందాం, ముఖం ఎంత ఫ్రెష్ అయ్యేటట్టు. నాకు చోళ్ళు వస్తున్నాయి కాబట్టి చోళ్ళకు కూడా పట్టించుకోవచ్చు మనం. అండ్ సెకండ్ అయితే నివ్యాది సెకండ్ ఇది వ్యాజ్లిన్
అండ్ సెకండ్ నివ్యా ఒకటి పట్టించుకుందాం. ఎహరా ఎంత వచ్చింది ఇది. సో వాట్ ఎవర్, మన ఫేస్ ఫ్రెష్గా ఉండాలి అంతే. మీసాలు లెక్క వచ్చినాయి నాకు. సో ఫస్ట్ చేతులకు పట్టించుకోవాలా, ఎక్కువ వచ్చింది కాబట్టి పట్టించుకుంటాను, లేకపోతే మనకి డిహైడ్రేషన్ లేదు, కాలేదు. సౌండ్ ఏంటండి? అండ్ మై ఫేస్ ఇస్ గుడ్ బ్యాడ్ నాకు తెలియదు, మీరు చెప్పాలా. నాకైతే నా ఫేస్ నాకే నచ్చదు. చలో గైస్ వాట్ ఎవర్, నా ఫేస్ బాగుందా. సో మీరు కూడా ఇట్లానే మేకప్ అయినాక డిహైడ్రేషన్ పెట్టుకోండి. అంతవరకు బాయ్.